సో ఈ గవర్నమెంట్ ద్వారా నేను ఎక్కువ లాభం పొందాను. నాకు ఎర్లీగా మ్యారేజ్ అయింది, బట్ నా చైల్డ్హుడ్ డ్రీమ్ యూపీఎస్సీ సార్. సో కాబట్టి నేను నా కుటుంబానికి నేను ఒక బిజినెస్ నడిపిస్తూ దానికి కూడా నా గవర్నమెంటే హెల్ప్ చేసింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ద్వారానే నేను ఏపీ యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్ రాసి సో దానికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను సార్. అండ్ ఇంకొక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను మీ ద్వారా లోకేష్ గారికి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చెప్తున్నాం బేటీ బచావో బేటీ పడావో, బట్ అట్ ద సేమ్ టైం బేటా సికావో. కానీ ఎవరు నేర్పిస్తారా బేటాకి? మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, గవర్నమెంట్ స్కూల్ అని చదువుతున్నాడు. తను నా దగ్గరకు వచ్చి అమ్మ నీకు ఒక లైన్ చెప్తాను అన్నాడు. ఏంటి నాన్న అంటే, పర్ఫెక్ట్ మేక్స్ నువ్వు కంప్లీట్ చేయన్నాడు. పర్ఫెక్ట్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నా. నేను చాలా కాన్ఫిడెంట్ గా కాదమ్మా అన్నాడు. ఏంటరా అంటే, పర్ఫెక్ట్ మేక్స్ పర్ఫెక్ట్ ఐదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ అని చెప్పాడు. ఎక్కడ నాన్న అంటే, మా స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఉందమ్మా అన్నాడు. ఐఎమ్ షాక్డ్ అండ్ ఐఎమ్ రియలైజర్ సార్, స్కూల్ టెక్స్ట్ లో నుంచి మార్చాలి, జెండర్ డిస్పారిటీ నుంచి అక్కడి నుంచి చేంజ్ చేయాలి అని వచ్చిన ఆలోచనకి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరపు నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ యొక్క మాట చెప్పడానికి నేను ఉదయం నుంచి వెయిట్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, యూ బ్రాట్ ఎ రైట్ పాయింట్. లోకేష్ దాన్ని ఒక ప్యాషన్ గా తీసుకొని మాట్లాడి సిలబస్ కూడా మార్చారు. ఇప్పుడు నాట్ ఓన్లీ జెండర్ ఈక్విటీ కాకుండా ఐ వాంట్ టు చేంజ్ సిలబస్ టోటలీ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్. ఎంత ఒక హిస్టరీ నేర్చుకోవాలి, కొన్ని సబ్జెక్ట్స్ ఉండాలి, కొన్ని సమాజంలో వచ్చే మార్పులను బట్టి విలువలు కాపాడుకుంటూ ఆ నాలెడ్జ్ కూడా అక్వైర్ చేయించాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. యువర్ కమిట్మెంట్ ఈజ్ అమేజింగ్. మీరు మీ అబ్బాయి చెప్పుంటే చాలా మంది బయట చెప్పరు, కానీ నువ్వు వచ్చి ఇక్కడ చెప్పావంటే ఇది 10 మంది తెలుస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది సొసైటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా.